కార్యక్రమాన్ని అసలు కిచెన్ గార్డెనింగ్ టెర్రస్ పైన చేసే పరిస్థితి వచ్చిందంటే నిజంగా మనం ఏ పరిస్థితులు ఉన్నామో చూడాలి. ఇంటి ముందు గతంలో ఇంటి వెనక పెరట్లో పూల చెట్లు వేసుకునేది, కానీ ఇప్పుడు అసలు ఇంటి ముందు వాళ్ళు పార్క్ చేసుకునే వెహికల్ ఛాన్స్ కూడా లేకుండా 2 వీలర్ అట్లీస్ట్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేనంత భయంకరంగా ఇల్లు కట్టడం జరుగుతుంది. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే వాళ్ళ కార్ కూడా వాళ్ళ ఇంట్లో పెట్టుకోలేని పరిస్థితి. రోడ్డు మీద గేట్ ముందు పెట్టాలి, అది రోడ్డు మళ్ళీ నెక్స్ట్ ఇంకెవరైనా పోవాలన్నా పోని పరిస్థితి. ఇలాంటి సందర్భాలు వస్తున్నాయి. మరి ప్లేస్ లేక ఇప్పుడు పైన టెర్రస్ మీద కనీసం కొన్ని చెట్లైనా పెంచుకునే విధంగా అవగాహన కల్పించడం మనందరికీ కూడా ఎంతో లాభదాయకం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సరిగ్గా తినలేని పరిస్థితి, ఎందుకంటే చాలామంది ఫైనాన్షియల్గా డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు. ఒక సిల్వర్ ప్లేట్ కూడా కొనుక్కోగలుగుతారు, కానీ ఆ వెండి ప్లేట్ నిండా పెట్టుకొని కడుపు నిండా కూడా తినలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు తింటే అరగని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులన్నీ ఎందుకు వస్తున్నాయి? సరైన ఆహారం లేకపోవడం, సేంద్రియ ఎరువుతో పండించే పంట లేకపోవడం, మొత్తం కూడా పెస్టిసైడ్. కనీసం కరివేపాకు కొత్తిమీర కూడా ఇంట్లో పండించుకోలేని పరిస్థితి, ప్రతిదీ కొనుక్కొని రావడం. ఆ పంట సరిపోక ఒక చిన్న చెట్టుకి ఎక్కువ రావాలి అని ఇలాంటి పెస్టిసైడ్ చేయడం జరుగుతుంది. మరి ఇవన్నీ తరిమి కొట్టాలి అంటే హెల్త్ పరంగా మనం హెల్త్ ఈజ్ వెల్త్, మనం ఎంత సంపాదించినా ఏం లాభం లేదు. ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది అంటే, ఒక చిన్న బోన్ ఫ్రాక్చర్ అయితే కొన్ని లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అలాంటి ఏదైనా ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తే అది చేస్తాం, ఏది తినమంటే అది తింటాం, ఏది తాగాల్సి వస్తే అది తాగుతారు. కానీ అలాంటివి రాకుండా ముందు జాగ్రత్తగా మనమే మన పంటను పండించుకొని తినాలనే ఒక ఆలోచన చేయడం నిజంగా చాలా మంచి ఆలోచన. ఇప్పుడు ఈ మంచి అవకాశాన్ని మీరందరూ ఇళ్ళలో ఏ విధంగా కూరగాయలు పండించుకోవచ్చో ఈరోజు విని మీరు చేయడం కాదు, సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ కూడా మీరు ఆదర్శంగా నిలవాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నిజంగా ఇప్పుడు చూసుకుంటే దుబాయ్, అన్ని ప్రపంచాల్లోకెల్లా దుబాయ్ అంత ఫాస్ట్గా డెవలప్ అవ్వడానికి వాళ్ళ దగ్గర పెట్రోల్, బంగారం ఈ రెండు వాళ్ళు ఉత్పత్తి చేయడం అంటే అత్యంత కాస్ట్లీయెస్ట్ వాళ్ళ దగ్గరే ఉంది. మనమే కొన్ని కోట్లు ఇస్తున్నాం పెట్రోల్కి వాళ్ళకి. అంటే అసలు పొల్యూషన్ ఏ విధంగా పెరుగుతుందో మనం ఆలోచిస్తలేం. ఎక్కడికి వెళ్ళాలన్నా 2 వీలర్, కనీసం నడిచి కూడా పోతలేం. కొన్ని కోట్లు వాళ్ళకి ఇస్తున్నాం, వాళ్ళంతా స్పీడ్గా డెవలప్ అవుతున్నారు. కానీ మన దగ్గర బంగారం లేకపోయినా బంగారం లాంటి మట్టి ఉంది, దాన్ని బంగారంలో చేసుకోవచ్చు. ఎందుకంటే వాతావరణం చాలా ఆనందంగా ఉంటుంది. నిన్ననే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది, తెలంగాణ రాష్ట్రం అంత అనుకూలమైన ప్లేసు ప్రపంచంలోనూ ఎక్కడా లేదంట. అలాంటి మంచి వాతావరణం ఉన్న మన తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ మార్చుకోవాలి అంటే మట్టిని కూడా మనం వృధా చేయకుండా వాడుకోవచ్చు. ప్రతి ఇంట్లో మొక్కలు నాటుకుని ఆర్థికంగా మనమే డెవలప్ చేసుకోవాలి. ముందు ఇదొకటే కాదు, ఇంకా ఏ విధంగా చేయాలో కూడా మంచి ప్లాన్స్తో గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి సూర్యాపేట ప్రజలందరూ కూడా సహకరిస్తూ ఈ సూర్యాపేట జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో కాదు, దేశంలోనే ఒక ఆదర్శంగా నిలవాలని కూడా మీ అందరినీ కోరుకుంటూ మరి అవకాశం కల్పించిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.